కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్రకల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తూ బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం ఢిల్లీలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీ లీడర్లతో జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరుతో డ్రామా చేశారని, ఈ ధర్నాలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్దత అమలు కాదని తేల్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేస్తుందని అప్పుడే అర్థమైందని అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని జీవో తెచ్చి మరో మోసానికి తెరలేపారని విమర్శించారు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని కేటీఆర్, హరీష్ రావు అనేకసార్లు డిమాండ్ చేస్తే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. అనేక పోరాటాల ద్వారా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో మేము బయట ఎక్కడ పడితే అక్కడ పోరాడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని పోరాడంగా ముదిరాజ్ సోదరికి వాకిటి శ్రీహరి గారికి మొన్న ఆపద మొక్కల కోసం ముస్లిం సోదరులు ఓట్లేస్తారో అనే భయంతో అదే నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 42% మంత్రిత్వ శాఖలు మాకు బీసీలకు, మా బీసీ సోదరులకు ఎందుకు ఇవ్వడం లేదు? అనేక కార్పొరేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు పోయిన బడ్జెట్లోనే 18 కార్పొరేషన్లు ప్రకటించి ప్రతి కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఒక్క నయా పైసా రిలీజ్ చేయలేదు. అంటే మీరు ఏం చేయలేదు, ఏం చేయడం ఇష్టం లేదు. అంటే మీ చేతులున్న కాంట్రాక్టెడ్ 42% కానీ, విద్య 42% కానీ, ఉపాధి 42% రిజర్వేషన్లు జస్ట్ మీ పెన్ను సంతకంతో మీ చేత్తో, మీరు ఈ పార్లమెంట్ అక్కర్లేదు, చట్ట సవరణ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మీరు చిత్తశుద్ధి ఉంటే మీ బీసీ సోదరులందరినీ కాపాడుకోవాలని మీ చేతిలో ఉన్న పనులు చేయరు. కానీ ఏదైతే సాధ్యం కాదో అది పార్లమెంట్ చట్ట సవరణలో అవుతుందని తెలిసి రాష్ట్రపతి గారికి బిల్ పంపించి ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసి ఆ తర్వాత పనికిరాదని చెప్పి మీకు మీరే ఢిల్లీలో జంతర్ మంతర్లో మీ మార్కెటింగ్, ఇండియా కూటమి మార్కెటింగ్ కోసం మాత్రమే, మీ ప్రచారం కోసమే మేము తెలంగాణలో 42% రిజర్వేషన్ తెచ్చాము, కులగణన చేశామని చెప్పుకునే మీ కూటమి కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ కోసం చేసిన ప్రయత్నమే ఢిల్లీలో జంతర్ మంతర్ దీక్ష. అందులో పైగా మేము బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడున్నారు రాలేదని చెప్పారు. మీరు చేసే మార్కెటింగ్ మేము కూడా రావాలా? దమ్ముంటే చేతనైతే ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి వెంటబడండి. ఢిల్లీలో గల్లీలో వదిలేయండి, హైదరాబాద్ రాజకీయాలు వదిలేయండి. మీరు ఇప్పుడు పెట్టిన ఎలక్షన్, లోకల్ బాడీ తెచ్చిన ఎలక్షన్ కూడా, సర్పంచ్ ఎలక్షన్లు తెచ్చినవి కూడా ఎలాంటి గుర్తులు లేకుండా, బీఫామ్ లేకుండా జరిగే ఎలక్షన్ తెచ్చుకున్నారు. అనేక పోరాటాల ద్వారా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా రాష్ట్రంలో అయితే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 50% సీట్లు కూడా గెలవలేదని, కానీ గెలిచిన వారిలో చాలా మందిని తమ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. జనరల్గా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ ఉన్నాడు, కళాధర్ వనిజ ఉంది, రాజు ఉన్నాడు, మేము వచ్చి ప్రచారం చేయొచ్చు. కానీ ఎక్కడ పార్టీ పరమైనటువంటి గుర్తులు ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలంటేనే అధికార పార్టీకి ఏకత ఉండి 50% కూడా సీట్లు రాలే. వాళ్ళు అనుకుంటారు మేము 50% గెలిచామని చెప్పి. 50% కూడా సీట్లు రాలే. గెలిచిన వాళ్ళని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మీద మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్, మెస్సీ ఫుట్బాల్, సింగరేణిలో క్వార్టర్లు బాగా పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి
కోటల బాబు ఏం పైసలు లేవు కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజలకంతా కూడా ఏడించుకుంటున్నారు. 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. జనరల్గా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ ఉన్నాడు. వికారాబాద్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో 45 కోట్లతో అధునాతన సాంకేతిక కేంద్రం, నూతన భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 115 ఏటీసీ కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 4,000 కోట్లతో టాటా కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టనున్నట్లు వివేక్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక్కో కేంద్రంలో 200 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యోగాలు ఈ డిసెంబర్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. ఇలా 2,00,000 ఉద్యోగాలు సరిపోదు. ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది. అందరు మారుమూరు గ్రామాలలో కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన యువకులకు ఎందుకు మనము మంచిగా ట్రైనింగ్ చేయొద్దు, వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు కల్పించొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మీరందరూ ఒక విషయం గమనించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఐటీఐని వాళ్ళందరూ కూడా ఆ ఐటీఐలను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ ఏదైతే మిషనరీ ఉన్నదో పాతగా అయిపోయింది, ఆబ్సల్యూట్ అయిపోయింది. అక్కడ ట్రైనింగ్ సరిగా నడవకపోతుండే. ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయాలి. మన ప్రజలకు, మన పిల్లలకు ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటే ఈ ఐటీఐలన్నీ కూడా అవసరం. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని గురించి సుమారు 4,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా మన టాటా వాళ్ళతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీ సెంటర్స్ అన్ని చోట్ల కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాదు మీరు చూస్తున్నారు ఇవాళ రేపు టెక్నాలజీ అంతా చేంజ్ అవుతుంది, అడ్వాన్స్ ఏఐ వస్తుంది. ఇవన్నీ రావాలంటే, ఇవన్నీ కూడా సరిగా నడవాలంటే మనం కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకునేది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ కౌంటర్ ఇచ్చారు. గత పాలనలో పోలీసులను బానిసలుగా వాడుకున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంచి వ్యక్తిత్వం ఉన్న సౌమ్యుడి తాండూరు అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడన్నారు. 6 గ్రామ పంచాయతీలు కూటమి మండలం వస్తుంది. మిగతా 149 గ్రామ పంచాయతీలు తాను కాన్స్టిట్యూన్సీ 4 మండలాలు పెద్దలు, యాలార్, బషీరాబాద్, తాను ఈ మొత్తం 91. ఇంకా ప్రశ్న ఇంకా ఏంటంటే మాలాంటి రెబల్స్ ఇద్దరు వాళ్ళకి వచ్చేది వాళ్ళు సందీపంలో ఇద్దరు సపోజ్ మనం వారి పెట్టాను ఇద్దరు బాగుంటుంది. మేము ప్రచారం పోలేదు, ఇద్దరు బాగుంటున్నారు. మేము ప్రచారం పోలేదు. గెలిచి నమ్మకం ఉంది. ఇంకా నమ్మకం గురించి చెప్తుంది, మరి నా పెద్దల గురించి చెప్తుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు డిసిసి దాఖలో ఏదో అప్లికేషన్ గెలిచిన క్యాండిడేట్ మా దగ్గర అందరికీ వచ్చింది. ఇంత క్యాండిడేట్ లేదు గులాంటి మీ దగ్గర క్యాండిడేట్ దొరకని పరిస్థితి ఉండదు ఈరోజు. దానికి ఏదో మేము మల్లేసిన దేశానికి వచ్చి ప్రవేశ కాదు. బొమ్మాపూర్లో ఇద్దరు బాగున్నారు, ఇద్దరు నిలబడతారు. ఇద్దరు బాగున్నారు, గెలిచిన క్యాండిడేట్ బాగున్నారు. ఎవరు సరే గెలిచిన తర్వాత అభ్యర్థులు అన్నింటి ఉండొచ్చు. కానీ ఏదో నేను చూపించిన నా ఘనకార్యం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది గొప్పలు పెట్టుకోవడం వాస్తవం కాలేదు. అయ్యా నీవు ఫస్ట్ తాండూరులో ఎన్ని గెలిచినామో ఆ స్థానాలు తీసుకొని రా. గాలి చౌక లేకపోతే ఎదురా చౌక ఎక్కడో ఒకసారి మాట్లాడతాం. రెండవ విడత గ్రామ
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ గ్రామీణ మండల పరిషత్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా సామగ్రిని పంపిణీ చేశారు. జిల్లా అధికారులు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అయితే పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల విధులను కేటాయించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. రెండో విడత ఎన్నికల కోసం 960 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళినైతే పాటించాలన్నారు. మనం 960 మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాం. దీనిలో మన జిల్లా కేజీఎస్పీ బటాలియన్ మరియు కొన్ని 35 మెంబర్స్ ఫారెస్ట్ మరియు మన జిల్లా ఫోర్స్ ఇక్కడ గ్యాదర్ వాళ్ళకి మనం ప్రతి పోలింగ్ లొకేషన్స్ అంటే మనం 3 నుంచి 10 మంది కూడా కొన్ని ప్లేసెస్ లో ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పాపులేషన్ ఎక్కువ ఉంది కాపర్ల, కాంసి, ఇది జయనాథ్, బెల్లా, లక్ష్మీపూర్ ఇంపార్టెంట్ విలేజెస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫోర్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళకి రైట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల రెండో విడతలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మొదటి విడత ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విజయవంతంగా నిర్వహించామని పోలీస్ కమిషనర్ తెలిపారు. పరిధిలో 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 282 లొకేషన్స్ లోనే ఇది సెకండ్ ఫేజ్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఇవి సో దాదాపు 2400 వరకు మనకు వార్డ్స్ ఉంటాయి. సో 2000 వరకు మనం ఫోర్స్ కేటాయించాము అన్ని ప్లేసెస్కి. కొన్ని క్రిటికల్గా గుర్తించడం జరిగింది. అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అట్లాగే ఏదైతే మన ఆఫీసర్స్కి స్ట్రైకింగ్ ఫోర్స్ జరిగింది. ఇదంతా కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొందరు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు అధికారులు పోలింగ్ రోజున అవసరమైన సామగ్రిని సిబ్బందికి సమయానికి అందజేస్తామన్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ అనుమల మండలంలో రెండవ సాధారణ ఎన్నికల గ్రామ పంచాయతీలకు అన్ని ఏర్పాట్లు చేశాము. 3 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయిపోయాయి. ఒక గ్రామ పంచాయతీలో ఎన్నిక లేదు. మిగతా 20 గ్రామ పంచాయతీలో యునానిమస్ అయిన వార్డు మెంబర్స్ కి తప్పించి అన్ని వార్డు మెంబర్స్ కి, యునానిమస్ అయిన సర్పంచ్ తిమ్మాపురం తప్పించి మిగతా సర్పంచ్లన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాము. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది అందరి సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొదటి ఫేజ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్ఓస్ అందరికీ, పిఓస్ అందరికి కూడా పోలింగ్ బూత్ లో జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలని, అదేవిధంగా కౌంటింగ్ లో కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరి సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని విశ్వసిస్తున్నాం. ఇక్కడ అనుమల మండలంలో వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ పేరు వింటేనే కొడాలి నాని గజగజ వణికిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో జగన్ ను సంతోష పెట్టేందుకు తమ పార్టీ నేతలను కొడాలి నాని నోటికి వచ్చినట్లుగా దూషించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం రెడ్ బుక్ పేరు చెప్పగానే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, దీనిపై వైసీపీ నేతలు చేస్తున్న సంతకాల సేకరణ ఒక నాటకమని మంత్రి విమర్శించారు. 2024 ఎన్నికల్లో పార్టీ కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితమైందో తెలుసుకునేందుకు సంతకాల సేకరణ చేస్తే బాగుంటుందని హితవు పలికారు. రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకు వెళ్లే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోర్టులకి. అసెంబ్లీకి రావటం, ఆడ పేరు నాని, ఈ కొడాలని ఇష్టం వచ్చినట్టు వాగటం.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ ఓవైపు సినిమాలతో ఎంటర్టైన్మెంట్ అయితే చేయడమే కాదు, మరోవైపు రేసింగ్ ట్రాక్ పై దూసుకుపోతున్న స్పోర్ట్స్ లవర్స్ తో కూడా జోస్ నింపుతుంటారు. రేసింగ్ లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ నెట్టింట టాప్ ది ఇండస్ట్రీగా అయితే నిలుస్తుంటారు అజిత్ కుమార్. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం మలేషియా సెంపల్ రేస్ ట్రాక్ లో అయితే ఉన్నారు. ఈవెంట్ కు శ్రీలీల డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల అజిత్ కుమార్ తో కలిసి సెల్ఫీ దిగింది. అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్న AK-64 మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై మెరవబోయే ఈ స్టార్ యాక్టర్లు రేసింగ్ ఈవెంట్ లో కలిసి కనిపించడంతో అక్కడే ఉన్న కెమెరాలన్నీ క్లిక్ మనిపించాయి. సిల్వర్ స్క్రీన్ కంటే ముందు శ్రీలీల అజిత్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు మూవీ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.